చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభమవడం, ఇంకో 9 ఐటీ ఆధారిత సంస్థలకు శంకుస్థాపన జరగడం రాష్ట్రంలో టెక్నాలజీ రంగానికి కొత్త దశను తెరిచింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని వేగవంతం చేయడానికి మంత్రివర్గం 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి 1,00,000 మందికి పైగా ఉపాధి సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి మరో 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు రానున్నాయి. ఇక బీసీ కుటుంబాలకు సౌర విద్యుత్తు సబ్సిడీగా 5,445 కోట్ల ఆమోదం. దీంతో వేలాది కుటుంబాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ అవకాశం లభించనుంది. ఇవి అన్నీ కలిపి చూస్తే విశాఖలో ఐటీ వృద్ధి, అమరావతిలో క్వాంటమ్ భవిష్యత్తు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు, ఉద్యోగాలు, ప్రజల కోసం నేరుగా చేసే సహాయాలు ఆంధ్రప్రదేశ్ను వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి.